మరి సత్కరించాలనుకున్నాము. ముందు ఆమె తర్వాతనే ముందు అందరికి చేస్తాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 2 నిమిషాలలో ఈ కుటుంబ సభ్యుల యొక్క అనురాగ మరి ఆరోగ్యంగా ఉండడానికి కారణమై ఉంటుంది. మరి ఒక కుటుంబం కలిసిమెలిసి ఉండడం మన్నుదలవరే మనసారా అమ్మ నామమే అమృత ఫలము అందిన వారిదే జన్మ ధన్యము. అమ్మ అమ్మని నోరారా అమ్మను గలవరే మనసారా తల్లి తండ్రి తానేరా గురుడు దైవము అమ్మేరా. తల్లి తండ్రి తానేరా గురుడు దైవమంతము అమ్మేరా. అమ్మ అమ్మని నోరారా అమ్మను గలవరే మనసారా అమ్మను గలవరే మనసారా. చాలా మరి సమాజం చాలా తక్కువ పరిచయమే, గత 2 ఏళ్ళుగా మాత్రమే. కానీ 2 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్నట్టుగా ఉంటది సార్ కూడా. సార్ చాలా కలుపుగోలుగా ఉంటారు, నాతోనే కాదు అందరితోనూ. అంతకుముందు వచ్చినప్పుడు ఎప్పుడు హెచ్ఎం సారు మేము అనుకునే వాళ్ళం అనమాట. ఎక్కడ పోయినా ఎక్కడున్నా ఎప్పుడున్నా జస్ట్ విజ్ చేసే వాళ్ళము. వాళ్ళిద్దరు ఎప్పుడు జంట పక్షుల్లాగానే ఉండేవాళ్ళు. సో సార్ రిటైర్ అయిన తర్వాత నేను ఎఫ్ఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా సార్ అలాగే అక్కడే కూర్చొని అయితే సార్ నిజానికి మేము అనుకుంటాం, ఇప్పుడే కాదు ఈ రోజు కూడా అనుకుంటూ వచ్చినాం. సార్ చాలా యాక్టివ్, కాళ్ళు ఒకటి కొంచెం ఇబ్బంది కానీ లేకపోతే ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళైనా వర్క్ చేసేటటువంటి కెపాసిటీ ఉంది. సాగా కాదు, మా హెచ్ఎం గారు చెప్పినట్టుగా మేడం ఇంకా వర్కింగ్. సో ఇన్ని రోజులు తను మేము అదే అనుకుంటుంటాం అనమాట. ఈ మధ్య కాలంలో హౌస్ వైఫ్స్ కి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు రిటైర్ అయ్యేటప్పుడు సతీమణి కూడా సగౌరవంగా సన్మానించడం అవన్నీ చేస్తున్నారు. ఓకే, అసలు మన పరిస్థితి ఏంటి అని అనుకుంటాం అనమాట. వర్కింగ్ ఉమెన్ కి ఏమన్నా గుర్తింపు ఉందా లేదా, మన శ్రమ అంతా ఉంటే బూడిదలో పోసిన పన్నీరేనా అని. సో మా హెచ్ఎం చెప్పినట్టుగా నేను కూడా సార్కి చెప్తున్నది ఏంటంటే, మీరు హాయిగా కులాసాగా గడపడమే కాదు, మేడం రిటైర్ అయ్యే వరకు కూడా చక్కగా మీ జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రేమగా సార్ని అంటూ ఉంటాం, సారు కింగ్ ఆఫ్ కిద్వాయిపేట్ అని. కింగ్ ఆఫ్ కిద్వాయిపేట్గా మేము నమస్మాంజనాలు. అదేవిధంగా సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా శుభాశిస్సులు. అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా అత్యధిక సంఖ్యలో రావడం. అయితే రమేష్ సార్ పదవి విరమణ పొందుతున్నటువంటి రమేష్ సార్కు మండల పిఆర్టీ తరఫున ప్రత్యేక అభినందనాలు. అదేవిధంగా రమేష్ సార్ కూడా మాకు ఎప్పుడంటే కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నా ఎట్లా వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళు కానీ మా వద్ద ఎక్కువ అటాచ్లో ఉండడం. అదేవిధంగా లింగంపల్లికి వెళ్ళి ఈ స్కూల్కి వచ్చేటప్పుడు కూడా సార్ అన్నాడు, నేను గాలరాపాడు వస్తున్నంటే వెల్కమ్ సార్, మంచిగా ఉంటుంది స్టాప్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా
సార్ యొక్క పదవి విరమణ చెందుతున్నటువంటి సందర్భంగా వారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై పిఆర్టీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సింపుల్ గా మాట్లాడుకుంటాం. సభ అధ్యక్షులు ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ సార్ గారు, ఈ ఉద్యోగ విరమణ పొందుతున్న కేంద్ర బిందువు రమేష్ కుమార్ సార్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్న సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాఠశాల చైర్మన్ గారు, మాజీ సర్పంచులు, చైర్మన్లు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, వేదికపై ఉన్న మా పిఆర్టీ జిల్లా అధ్యక్షులు మదన్మోహన్ గారు, మండల అధ్యక్ష కార్యదర్శులు, వివిధ సంఘాల నుంచి వచ్చిన నాయకులకు, నాతోటి ఉపాధ్యాయులకు అందరికీ నమస్కరిస్తూ, పిల్లలందరికీ దీవెనలు అందిస్తూ, సుదీర్ఘకాలము 35-36 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకొని ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్న రమేష్ సార్ నాకు 2000 సంవత్సరం నుంచి అన్వాడలో పనిచేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే అన్వాడలో చాలా కాలం పనిచేస్తూ, మళ్ళీ నేను కోయిలకొండకి ఇచ్చిన తర్వాత సార్ కూడా కోయిలకొండకు రావడం, మళ్ళీ అతను పోవడము, మళ్ళీ ఇక్కడికి రావడము, మేడం గారు ఇక్కడే పనిచేయడము, వాళ్ళ తమ్ముడు ఇక్కడే పనిచేస్తున్నారు. చాలా సంవత్సరాల నుండి మేము కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి సారు ముక్కుసూటి మనిషి, ఏదున్నా కల్పశం లేకుండా మాట్లాడే తత్వము, అది అందరికీ రాదు. రమేష్ సార్ అంటేనే ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి ఈరోజు ఉద్యోగ విరమణ కానీ పదవి విరమణ కాదు. అతను ఎప్పుడు కూడా మాతో కలిసి ఉంటాడని సభాముఖంగా తెలియజేస్తూ, ఆయన పిల్ల పాపలతో కలిసి ఇప్పటి నుంచి మా మేడంకి సహకరిస్తూ ఉండాలని కోరుతూ, ఎందుకంటే ఆమె డ్యూటీ చేయాలి. ఇన్ని రోజులు ఇద్దరికి రెడీ చేసి పెట్టేది, ఇప్పుడు సార్ వంట చేసి మేడం తొందరగా పంపాలి, ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు ఆ పని చేయాలి అని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఆర్టీయు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ మదన్మోహన్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక గమనిక ఏంటంటే 1:30 గంటలకు ఎగ్జాక్ట్లీగా ఈ కార్యక్రమం భోజనానికి వెళ్తుంది. అందరూ కూడా విద్యార్థులు చాలా ఆకలితో ఉన్నారు. ఆ విషయాన్ని అందరూ కూడా పెద్దలు గమనించారు. 40 ఏళ్ళు ఉపాధ్యాయులో కొనసాగడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు సమాజంలో చాలా సమస్యలపైన పోరాటం చేయాల్సినటువంటి సందర్భం మనకు అందరికి వచ్చింది. దాంట్లో ముందు వరుసలో ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మాట్లాడతాను. వేదికపైకి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను. వారితో పాటు వచ్చినటువంటి వారి మిత్రులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక సమస్యల జోలికి వెళ్ళను. మా ఉపాధ్యాయులు చాలా తక్కువనే ఇక్కడ అందిస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ పాఠశాల బృందానికి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, మా మిత్రుడు గోపాల్ నాయుడు గారికి పేరు పేరున వారి యొక్క భావి జీవితం స్వయాన మనమడు వెంకట్ శివాన్స్ గౌడ్, ఈ బాబు ఒక నిమిషం ఇప్పుడు తాతగారి గురించి మాట్లాడతాడు. మనమందరం కూడా Today is a very happy day. We are all here to celebrate our day of performance.
Congratulations on your retirement, Katya. Your hard work is really amazing. From no more school, no more work, only rest and lots of fun. Don't sleep all the day. I need someone to play. Happy retirement, Katya. Love you. Thank you. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చక్కగా మాట్లాడినారు, మంచి కవయిత్రి. వారి భాషా ధోరణిలో మరొక ప్రశంస పత్రం ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మేడం గారు ఆ ప్రశంసా పత్రాన్ని చదివి పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా వారికి సమర్పించడం జరుగుతుంది. సభా సరస్వతికి నమస్సుమాంజలి. ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మాన పత్రం గౌరవనీయులు శ్రీ ఎంగంపల్లి రమేష్ కుమార్ గౌడ్ గారు, స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గార్లపహాడ్. చిరు దరహాస చిద్విలాసంతో గలగల పారే సెడేరుల గంభీర స్వర మాధుర్యంతో నిర్మలత్వానికి నిదర్శనమైన మహోన్నత వ్యక్తిత్వం ఆయన స్వంతం. విధి నిర్వహణలో అంకిత భావం, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమైన కర్తవ్యశీలి శ్రీ ఎంగంపల్లి రమేష్ కుమార్ గౌడ్ గారికి కృతజ్ఞత సుమాంజలిగా సమర్పించుకుంటున్న అభినందన సన్మాన పత్రం. బాల్యము మహబూబ్ నగర్ జిల్లాలో 6/7/1965 సంవత్సరంలో పుణ్య దంపతులైన శ్రీమతి ఏ సరోజినీ దేవి, క్రీస్తు శిష్యులు శ్రీ చంద్రయ్య గౌడ్ గారులకు ముద్దుల తనయుడుగా ద్వితీయ సంతానంగా జన్మించిన శ్రీ రమేష్ కుమార్ గౌడ్ గారు ఎంగంపల్లి వంశంలో సద్విద్యల రాణించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ముగ్గురు తమ్ముళ్లకు మార్గదర్శకుడిగా, అక్కకు ఆత్మీయ సోదరుడిగా, చెల్లికి ఆప్యాయత నిలయంగా, బంధువర్గంలోన అనురాగ సింధువై నిలిచిన సౌజన్యశీలి. విద్యాభ్యాసం ప్రాథమిక విద్యను కిద్వాయిపేటలో, ఉన్నత విద్యను ప్రభుత్వ మోడల్ బేసిక్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ బాలుర జూనియర్ కళాశాలలో, డిగ్రీ ఎంబీఎస్ కళాశాలలో, బిఈడి డివిఎం ఉపాధ్యాయ శిక్షణ కళాశాల నల్గొండలో విద్యను అభ్యసించారు. 1989లో డిఎస్సిలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఉద్యోగ ప్రస్థానం 10/12/1990లో ఉపాధ్యాయ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదటి నియామకం పిఎస్ గాలిగూడ బాలానగర్ మండలంలో. అనంతరం అదే మండలంలోని అమ్మపల్లి, హన్వాడలోని ఎల్లంబావి తాండాలు, బుద్ధారం మరియు టంకరలలో చేశారు. స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది బాలానగర్ మండలంలో రాజపూర్ లో చేశారు. కోయల్కొండ మండలం కోత్లాబాద్ లో, నవపేట మండలం లింగంపల్లిలో చేశారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గార్లపహాడ్ నందు విధులను నిర్వహించారు. కుటుంబం శ్రీమతి లక్ష్మీదేవమ్మ శ్రీ నరసింహగౌడ్ రిటైర్డ్ జిహెచ్ఎం గారల ప్రథమ పుత్రిక, మనసెరిగి మసలేడు భవ్య గుణశీలి అరుణ గారిని ధర్మపత్నిగా స్వీకరించి ఆమె ఆశయాలకు అండగా నిలిచారు. ఆదర్శ దంపతులుగా మాత్రమే కాకుండా ఆదర్శ ఉపాధ్యాయులుగా మీ జీవితం స్ఫూర్తిదాయకం. సిరులొలికించు సద్గుణ శోభితులైన ప్రథమ సంతానం రవళి, ద్వితీయ సంతానం రఘువంశీ గౌడ్ విద్యాబుద్ధులతో ఆణిముత్యాలై అలరించారు. వారిని ఉన్నత విలువల పదంలో నడిపించి ఆదర్శవంతమైన తండ్రి అనిపించుకున్నారు. వ్యక్తిత్వము నిరాడంబరత్వం, నిర్భయత్వం, నిర్మోహమాటమే మీకు పెట్టని ఆభరణాలు. సంయమనం, సమయస్ఫూర్తి, కలివడితనం కలగల్పిన స్నేహశీలి. సమాజంలో సత్సంబంధాలు నిలుపుకుని సహ ఉపాధ్యాయులతో సహృదయంగా, విద్యార్థుల పట్ల వాత్సల్య భావంతో అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు. 36 సంవత్సరాల సుదీర్ఘ పాఠశాల పయనంలో వేలాది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారు. ప్రతి పాఠం ఒక ప్రేరణ, ప్రతి మాట ఒక మార్గదర్శనం, ప్రతి అడుగు ఆదర్శంగా విద్యార్థుల మనసులను హత్తుకునేలా బోధించి వారి జీవితాలలో విజ్ఞాన జ్యోతిని వెలిగించిన మీ సేవలు ప్రశంసనీయం. విజ్ఞానంలో భవిష్యత్తును
మొక్కలో జీవన సందేశాన్ని, శరీర నిర్మాణంనే కాదు వ్యక్తిత్వ నిర్మాణాన్ని, జీవన ధర్మాన్ని తెలిపి ఉత్తమ గురువుని పెంచుకున్నారు. మీ భావి జీవితంలో కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలతో, శ్రేయోభిలాసుల సహచర్యంతో, సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పూర్ణాయుష్కులై జీవించాలని కోరుకుంటూ సమర్పిస్తున్న సన్మాన పత్రం. ఉద్యోగ విరమణ సన్మాన తేదీ 37/2026. శుభాభినందనలతో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల బృందం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లాగ్లబహార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గారి యొక్క సమగ్ర ఉద్యోగ ప్రస్థానాన్ని అంతా కూడా చక్కనైనటువంటి సంభాషణ శైలిలో మరి ఈ యొక్క ప్రశంసా పత్రంలో పొందుపరిచి వారి యొక్క జీవితాన్ని అంతా కూడా సభావేదిక పరిచయం చేసినందుకు అందరికీ కూడా మరి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెప్పండి. టీచర్స్ అందరూ కూడా సన్మాన పత్రాన్ని సన్మాన గ్రహీతకు అందజేద్దాం. అందరూ ఒకసారిగా మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 36 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానాన్ని ఒక చిన్న ప్రశంసా పత్రంలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఇప్పుడు
సోషల్ స్టడీస్ రవికుమార్ గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. రవికుమార్ సోషల్ స్టడీస్. వెరీ గుడ్ అమ్మా, చక్కని నృత్య ప్రదర్శన. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని
సర్వతోముఖాభివృద్ధిని నిర్మించేటటువంటి కోణంలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక విద్యతో పాటు ఆటలు, పాటలు, డ్యాన్సులు, అన్ని కళలు నేర్పించేటటువంటి ఇది ఒకే ఒక రంగం, అదే ఉపాధ్యాయ రంగం. మరి తాను తరిగిపోతూ ఇతరులందరికీ కూడా వెలుగునిచ్చేటటువంటి గొప్ప వృత్తి ఇది. అందుకే మరి దయచేసి వారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. ఉపాధ్యాయులు అంటేనే ఆ విధంగా మరి చాలా అన్ని కళలను పోషిస్తూ వాళ్ళకు ఉండేటటువంటి కళా కౌశలాలను అన్నిట్లను కూడా విద్యార్థులు చూసి ఆనందించేటటువంటి వారే ఉపాధ్యాయులు. అందుకే తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించు ఆది గురువులారా అని ఈ విశ్వానికే విజ్ఞానం అందించేటటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే గురువులు, వాళ్ళే ఆది గురువులు అని చెప్పేసి మరి అటువంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తరగని గొప్ప వాళ్ళు మీరంటూ చాలా ఘనంగా కీర్తిస్తారు ఉపాధ్యాయుల గురించి. ఈ కార్యక్రమానికి సిద్ధాంతి, తెలుగు పండిత్, జడ్పీహెచ్ఎస్ లింగంపల్లి నుంచి సార్ గారు వచ్చారు. దయచేసి వేదిక మీదకి రావాలి. మీరు సార్ గురించి 2 మాటలు మాట్లాడాలి సార్. ఎక్కడున్నా కూడా సిద్ధాంతి రాజశేఖర్, తెలుగు పండిత్, జడ్పీహెచ్ఎస్ లింగంపల్లి, నవాపేట్ మండల్, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ తిరుపతయ్య గారు, జిహెచ్ఎం, జడ్పీహెచ్ఎస్ లట్టుపల్లి, వారు కూడా వేదిక మీదకు వాళ్ళను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభా సరస్వతికి నమస్కారాలు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గార్లపాడులో ఏర్పాటు చేసినటువంటి శ్రీ రమేష్ కుమార్ సార్ గారి యొక్క ఉద్యోగ విరమణ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములమైనాము. నమస్తమాంజలు. ఉద్యోగంలో వయసు పెరిగినట్టల్లా ఎంత అనుభవశాలి అయినప్పటికీ ఉద్యోగాన్ని విరమించక తప్పదు. రమేష్ సారు 36 సంవత్సరాలుగా ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతోమందికి ప్రేరణను అందించినారు. వారి 36 సంవత్సరాలలో మా అనుబంధము 6 సంవత్సరాలు. లింగంపల్లి పాఠశాలలో 6 సంవత్సరాలు 2018 నుండి మొన్నటి వరకు పనిచేసినాం. కానీ పాపము సారు ఏమాత్రం కొద్దిగా తొందర పడకుండింటే లింగంపల్లిలో ఈ ప్రోగ్రాం జరిగేది. ఆ అదృష్టము గార్లపాడుకు దక్కింది. అయినప్పటికీ కూడా మా మధ్యలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు ఎటువంటివి అంటే ఆ దూరాన్ని కూడా దూరం చేసినాయి. కాబట్టి ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మా రమేష్ సారును అభినందించడానికి, వారి నుండి మంచి మంచి అనుభవాలను గ్రహించినాము. 6 సంవత్సరాలు నిజంగా చెప్పాలి అంటే మాకు మా స్టాఫ్ రూమ్లో పెద్ద దిక్కు. ఏ దానికైనా సరే ఆయన మాట అందరికీ కూడా శాసనంగా భావించినాం. ఆయన కూడా మమ్మల్ని అంత దగ్గరగా చూసుకున్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ వారు మా మీద ఎంతో శ్రద్ధ చూపించేవాళ్ళు. ముఖ్యంగా మాకు ప్రేమతోటి మేము అడిగినా అడగకుండా మధ్య మధ్యలో ఓట్స్ లడ్లు చేయించుకొని మరీ తీసుకొని వచ్చినారు. గార్లపాడు వాళ్ళకు మళ్ళీ ఆ అదృష్టం దక్కిందో లేదో. అయితే సార్లో మేము మార్గదర్శిగా తీసుకున్నటువంటివి ఏంటంటే ఏ పనైనా సరే ఆయన అనుకున్నాడంటే దాని అంతు చూసే వరకు వదిలాడు. అంతేకాకుండా ఎటువంటి పరిచయం అయినా సరే ఒక్కసారి పరిచయం అయినారంటే వాళ్ళ పూర్వోత్తరాలన్నీ కూడా అట్టే గ్రహిస్తాడు. మరీ ముఖ్యంగా సార్ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒక నిక్నేమ్తో గుర్తు పెట్టుకోవడం.
అంతేకాకుండా పిల్లలను దగ్గరికి తీయడంలో కానీ పిల్లలకు సహాయ సహకారాలు అందించడంలో కానీ వారు చేసినటువంటి సేవలు అపారమైనటువంటివి. లింగంపల్లి పాఠశాలలో ఎంతో మంది పిల్లలకు వారు ఇంటర్మీడియట్లో వారు కట్టేటువంటి ఫీజులో కానీ వారికి కావాల్సినటువంటి ప్లేసెస్ కానీ అందించడంలో ఎంతో సహకారాన్ని అందించినారు. ఆ పిల్లలు ఇప్పటికీ కూడా వాళ్ళను తలుచుకుంటారు. మంచి మనస్తత్వం, మంచి చేయాలనేటువంటి కోరిక, అంతేకాకుండా నలుగురిని కలుపుకపోవాలనేటువంటి ఒక సంకల్పము, ఇవన్నీ సుగుణాలను కలబోసుకున్నటువంటి మా రమేష్ సారు నిజంగా ఒక 6 సంవత్సరాలు మేము పనిచేసినామంటే మేము ఇప్పటికీ కూడా ప్రతి క్షణం ఏ సందర్భం వచ్చినా కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అట్లాగే ఉద్యోగ జీవితంలో వారు ఎన్నో సాధించినారు. దానికి తార్కాణంగా నిలిచినటువంటిది ఏంటంటే సమాజానికి వారు ఎంత సేవ చేసినారో ఆ సేవకు ప్రతిఫలంగా వారి సంతానం కూడా అంత వృద్ధిలోనికి వచ్చింది. ఇక పైన వారు శేష జీవితం విశేషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కొనసాగాలని, తర్వాత వారి నుండి ఎంతో మందికి సహాయ సహకారాలు అందాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్ గారికి మరియు మేడం గారికి మరొక మారు అభినందనలు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని విరమించుకుంటున్నాను. మంచి భోజనం గురించి కూడా చెప్పాను. ఆహార సాత్విక ప్రియ అన్నారు. భోజనం భగవద్గీతలో సాత్వికమైనటువంటి ఆహారం ఎవరైతే తీసుకుంటారో అటువంటి వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తులు అర్జున అని చెప్పాను సార్. అందుకే మంచి శాకాహార భోజనం చేస్తూ ఉంటాడు సార్. మరి ఈరోజు అందరికీ కూడా చాలా చక్కనైనటువంటి మంచి శాకాహార భోజనాన్ని విందుగా సారు మనందరికీ కూడా మరి వినిపించారు ఈరోజు. మరి ఇప్పుడు మన పాఠశాల నుంచి శ్రీ భీమయ్య గారు, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ గారు 1 నిమిషం సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు అందరికీ ఉన్నటువంటి సన్మానం పొందుతున్నటువంటి రమేష్ కుమార్ సార్ గారికి మరియు వాళ్ళ యొక్క తర్వాత అందరికీ వేదిక పైన ఉన్నటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. ఈరోజు ఈ పదవి విరమణ అనేటటువంటిది కంపల్సరీగా ప్రతి ఉద్యోగి కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే టైం ఎక్కువ లేదు. అంటే మేము మాట్లాడేది చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి తక్కువ టైంలో 1-2 నిమిషాలే మాట్లాడతాం. ఎందుకోసం అంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకోసం అంటే సారుకున్నటువంటి సమయంలో చాలా మంది మిత్రులు వచ్చి ఉండొచ్చు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడతారు. సార్ విషయం చెప్పాలంటే సారుకు చాలా ఓపిక. ఎందుకోసం అంటే చిన్నవాళ్ళమైన మాకు సారు రిప్లైగా నమస్కారం ఇచ్చేవాడు. అంటే సార్ పైన ఉన్నటువంటి అభిమానం ముగిస్తున్నాను. ఎందుకంటే సమయం లేదు. ఇట్లా మాట్లాడుకుంటున్నా అంటే చాలా మంది దాన్ని వినవించుకొని మిగతా విషయాన్ని సార్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నారు అన్నారు పెద్దలు. మరి అలా విద్యార్థులు కేకలు పెట్టవద్దు ఎవరు కూడా. వస్తుందా
ఒకసారి మొత్తం స్కూల్ పిల్లలకు అందరికి టైం ప్రిపేర్ చేసి స్కూల్ మొత్తం ఈ మధ్యలో రావడం కుదురుతలేదు. బయట లాస్ట్ ఇయర్ ఇచ్చారు సార్ అది కరిగిపోతుంది లాస్ట్ మ్యాచ్ అదే పెట్టిందాం అలా పోతాయి. ఇప్పుడు కాదు మళ్ళీ ఒక 15 నిమిషాలు కావాలి. మేము పాతపల్లి ZPHS కొత్లాబాద్ నుంచి పాత స్టాఫ్ రమేష్ కుమార్ గౌడ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన ఉద్యోగ జీవితంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్ళ యొక్క భవిష్యత్తుకు చక్కటి పునాది వేసి వాళ్ళందరినీ కూడా ప్రేరణ ఒక వ్యక్తిగా మాకు సుపరిచితులు. మేము ఈ పాఠశాలకు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఒకే వాహనంలో ట్రావెల్ చేస్తూ ఎన్నో తన ఉద్యోగ జీవితంలోని ఎన్నో అనుభవాలను మాతో పంచుకోవడం జరిగింది. ఒక వ్యక్తి తన ఉద్యోగ జీవితంలో ఎంతమందిని తీర్చిదిద్దు ఓల్డ్ స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తాను. పరులకు సోదరులకు అంటే
రమేష్ కుమార్ సార్ గారు. నాకు యాక్చువల్గా ఈ సారు ఫ్యామిలీ బాగా పరిచయం ఉన్నట్టు, దగ్గర బంధువులు. నేను వీళ్ళ పర్యవేక్షణలోనే పెరిగాను. చిన్నప్పుడు సార్ వాళ్ళ మామ నరసింహగౌడ్ సారు వాళ్ళ కుటుంబంలోనే నేను చిన్నప్పుడు చదువుకోవడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర ఉండి నేను ప్రజెంట్ గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వనపర్తి డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్నాను. సారు చదువుతున్నప్పుడు మేము అక్కడ ఉండేటప్పుడుగా సార్ రమేష్ మాకు బాగా, నేను బావా అని పిలుస్తుంటా, ఎందుకంటే అరుణమ్మ నేను అక్క అని పిలుస్తుంటా చిన్నప్పటి నుండి కూడా. కాబట్టి వీళ్ళ పర్యవేక్షణలో వీళ్ళ సూచన సలహాల చేత నేను ఈరోజు మంచిగా చదువుకొని ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ మరి ఈ రమేష్ కుమార్ సార్ గారికి ఉన్నటువంటి ఆదరణ, ప్రేమాభిమానాలు, పిల్లలలో ఉన్నటువంటి ఈ ఆప్యాయత, అనురాగం, వీటన్నింటినీ చూస్తుంటే నాకు చేయబోతున్న ఏ రమేష్ కుమార్ వారి దంపతులు, వారి ఇరువురు కూడా నా కుమార్తె మరియు అల్లుడు. ఈ విధంగా అయితే మొట్టమొదట నాకు ఏ విధంగా పరిచయం, నేను టీచర్గా హెడ్ మాస్టర్గా రిటైర్ అయినాను 2005లో. అప్పటికైనా ఇప్పటికైనా యూనియన్ అంటే ఎక్కువ ప్రాణం. దాంట్లో సమాజ సేవ చేయడానికి ఉంటున్న పెన్షనర్స్ కూడా ప్రెసిడెంట్గా ఉన్నాను. మొట్టమొదట తెలుసుకోవలసింది విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులకు మనం ప్రేరణ చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పించినట్లయితే వారు ముందు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు కలిగినటువంటి వారు అవుతారు. కానీ విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు, కానీ మీరు దేవుళ్ళ మైనపు ముద్దలు, మీ ముద్దలను ఏ ఆకృతిలో మార్చుకోవడానికి ఆ అవకాశం కలుగుతుంది. అట్లా మీరు కూడా చాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి కూలి చేసినట్టు మా అమ్మ నాన్న మా కులవృత్తి చేసుకుంటూ నన్ను ఈ విధంగా చదివించినందువల్ల ఎన్నో ఇబ్బందులు పడినాము. ఒక 10 రూపాయలు లేక మ్యాథ్స్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను. కానీ తర్వాత కాలంలో కూడా నాకు మంచి భవిష్యత్తు కలిగింది. ఒక ఉపాధ్యాయ వృత్తిని ఉపాధ్యాయునిగా నియామకమయ్యి ఆ ఉపాధ్యాయ వృత్తిలో నమ్ముకొని మీలాంటి చిరు దివ్యలను వెలుగులోకి తీసుకొచ్చి మబ్బులు చీకటిలో ఉన్నటువంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చాము. కాబట్టి మీరు పాటించవలసిన విషయాలు చూడండి, దయచేసి వినండి. విద్యార్థులారా, మీ తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అటువంటి ఆశలను ఒమ్ము చేయొద్దండి. మీ లోపల తప్పనిసరిగా ఉంది. ఆ అంతర్గతం ఉన్నటువంటి శక్తిని వేదిక స్థలానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎంతో మంది కృషి చేస్తున్నారు. అన్ని పాఠశాలల కంటే గవర్నమెంట్ పాఠశాలలో కూడా అన్ని రకాలైనటువంటి ప్రయోజకములైనటువంటి ఉపాధ్యాయులు నియమింపబడినారు. వారి యొక్క సేవలను మీరు వినియోగించుకోండి, మీరు వృద్ధి చెందండి, మరి మీ భవిష్యత్తును ఉజ్వల జీవితంగా ఉంచుకోండి. ఆ తర్వాత ఇప్పుడు నా కుటుంబం చూసినట్లయితే నేను ఒక్కరిని, నాకు 4 సంతానం, 4కి 8 మంది సంతానం. మరి ఈ పాప పుట్టినప్పటి నాకేంటంటే పెద్ద కుమారుడు ఒక ఐటీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నాడు. వచ్చిండు, ఇక్కడికి వచ్చిండు. ఏంది కలిసే ఉంటేనే ఏదైనా ఒక కార్యక్రమం అనేది అవుతుంది.
కనుక ఇదంతా మీరు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీలో అందరు ఉంటారు, దాంట్లో ప్రతి ఒక్కరు ఒక తమ వంతు పాత్ర పోషిస్తారు. మరి దాంట్లో మా అక్క, మా చెల్లెలు, మరి వీళ్ళంతా అందరూ వెల్ సెటిల్డ్. కనుక మరి ఈ రోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అని అంటే ఆయన చేసిన 36 సంవత్సరాల నిర్విరామ మరి ఫలితం అనుభవిస్తున్నాడు. కనుక మరి ఆయన ఆయురాగ్యాలతో గొప్పలు చెప్పుకోకోయి భూమి ఏదైనా ఒక మేలు పూర్తి జనులకు చూపబోయి అన్నాడు. మరి అట్లాంటిది మరి ఈ యొక్క జీవితానికి సాఫల్యం అది. ఎందుకంటే జీవితంలో మనమే సంపాదించుకొని మనమే తిని మనమే చనిపోతే అట్లాంటిది పశుపక్షాదులు కూడా చేస్తున్నాయి జీవితంలో. అది పెద్ద గొప్పతనం ఏమి కాదు. జీవితంలో ఎప్పుడైనా ఒక అవసర దశలో ఈ సమాజానికి నేను ఏం చేసినా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. కాబట్టి బ్రతికినప్పుడే మనం మంచిగా ఉన్నప్పుడే సమాజానికి మనం బ్రతుకుతూ సమాజానికి కూడా ఏదైనా కొంత చేసినప్పుడే ఆ జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ కోణంలో మరి సార్ గారు ఎంతో ఔదార్యంతో ఒకరికి ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళకు 10,000, సెకండ్ వచ్చినటువంటి వాళ్ళకు 8,000, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళకు 6,000 రూపాయలు ప్రకటించి ఈరోజు ఇస్తున్నారు. ఫస్ట్ మొట్టమొదట 545 మార్కులు తెచ్చుకొని ప్రథమ స్థానంలో నిలిచిన మా పాఠశాల విద్యార్థిని అఖిల, వాళ్ళ యొక్క తల్లి గారికి అమ్మాయికి రోజు ఎగ్జామ్ ఉన్నందుకు రాలేకపోయింది. వారి యొక్క తల్లి గారికి సభకు నమస్కారం. జిహెచ్ఎం రవికుమార్ సార్ నమస్కారాలు. అందరికి ఉపాధ్యాయుల బృందానికి అందరికి కూడా పేరు పేరున్న నమస్కారాలు. నమస్సుమాన్ కేంద్ర బిందువు అయినటువంటి శ్రీ రమేష్ కుమార్ సార్ వారి పదవి వివరణ సందర్భంగా ఒక చిన్న కవితను వినిపిస్తాను. మొట్టమొదట పదవి విరమణ శుభాకాంక్షలు. అలాగే శ్రీ 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 రవిశంకర్ మహారాజు విశ్వగురువు గారి దివ్య ఆశీస్సులతో ఆశయ సాధనలో అలుపెరగని పోరాట యోధుడు, నవయుగ వైతాళికుడు, మాటల మాంత్రికుడు
ఇవి గ్రామ ప్రజల యొక్క నమ్మకాలు, ప్రకృతితో వారికి ఉండేటటువంటి సంబంధాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క జానపద కళారూపాలలో మనకు ప్రతిబింబిస్తాయి. పరశురాముని తల్లి అయినటువంటి శ్రీ రేణుకా మాత గురించి ఈ యొక్క మంచి పాటలు మనం అందరం కూడా ఇప్పుడు నృత్య రూపంలో దర్శించాం. తర్వాత ఇంకొక చిన్న పాట, దీంతో పాటల కార్యక్రమం ముగుస్తుంది. చంద్రిక 8th ఇంగ్లీష్ మీడియం నుంచి ఇంకొక నృత్యానికి ఆమె నాట్యం చేయబోతోంది.
శ్రీదేవి కురిపించవే కరుణా రాశి జగములతో నాట్యం చేసే గతులతో నామశతం నటులతో నాపైన నీ చూపావేలా. నిరంతరం కొనివాడినివ్వాలని ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిండుకొనుకుంటా జీవముతో భావముతో సేవలు చేసా ప్రతి ఋతువు నీవని ఎంచా శతనము నీ స్మరణే నాట్యం చేసే గతులతో శతం నతులతో నాపైన నీ చూపు ఆపేలా శరణంతితే జనని నాదవినోదిని భువన పాలినివే లోపలికి రావాలి. మన ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ కె రవికుమార్ గారు, అదేవిధంగా ఈరోజు సభకు విచ్చేసిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, తర్వాత నా బయోసైన్స్ మిత్రులు అందరికీ కూడా ఈ యొక్క సాయంత్ర సమయంలో, సంధ్యా సమయంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వారి అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు వారికి అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రమేష్ కుమార్ అనే నేను కింతవాయిపేటలో జన్మించాను. మరి నా బాల్య జీవితం అంతా కూడా కింతవాయిపేటలోనే గడిచిపోయింది. మరి నేను చిన్నతనంలో చాలా తుంటరిగా ఉండేది, చాలా ఎక్కువ తుంటరి పనులు చేసేది. చాలా రోజు ఎవరైనా కొట్టేది, తిట్టేది, ఏదైనా ఒక పని చేసేది. మరి దానికి భరించలేక మా అమ్మ ఏం చేస్తుందంటే, అప్పుడు కూడా నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచే మా ఆయన చెప్పేది, ఇట్లా అయితే కుదరడబ్బా, కానికి పని పెట్టిందంటే, కానికి పని అంటే ప్రైవేట్ ట్యూషన్, అది అప్పటి నుంచి అలవాటు చేసింది. ఫస్ట్ 1 టౌన్ దగ్గర ఒక బట్రా సార్ ఉంటుండే, అక్కడ పోయి మేము చదువుకొని వచ్చేది. దాని తర్వాత నేను 5వ తరగతికి వచ్చిన తర్వాత మా గల్లీలోనే బాబు మియా సార్ అని ఒక సార్ వచ్చిండు. ఆ సార్తోనే మా గల్లీలో అందరికీ విద్యాభ్యాసం ఆ సార్తోనే జరిగింది. ఆ సారు నాకు చాలా గట్టి పునాది వేసాడు ఎడ్యుకేషన్ లో. దాని తర్వాత 5 నుంచి 10th క్లాస్ వరకు కూడా మోడల్ బేసిక్ హై స్కూల్ చదివిన. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చే వరకు బాయ్స్ జూనియర్ కాలేజీలో చదివిన.
తర్వాత డిగ్రీ ఎంబీఎస్ జూనియర్ కాలేజ్, ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ చదివిన. తర్వాత బీఈడి నల్గొండలో చేసిన. ఈ విధంగా క్వాలిఫికేషన్ మూసుకుంటూ పోయింది. కానీ నాకు డిగ్రీ చదివేటప్పుడు ఒక ఇద్దరు మిత్రులు బాగా హెల్ప్ చేశారు. ఒకటి మా ఫ్రెండ్ దాదామియా, తర్వాత ఇంకో ఆయన వెంకటేశ్వర రెడ్డి. ఈ విధంగా ఇద్దరు నాకు డిగ్రీలో విద్య పట్ల చాలా స్ఫూర్తినిచ్చారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడే పోయాడు మా ఫ్రెండ్ వెంకటేశ్వర రెడ్డి. నా గురించి నువ్వు చెప్తావని నేను ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నిజంగా ఆ రోజు ఆయన తోడ్పాటు ఇవ్వకుంటే నేను నిజంగా డిగ్రీ చదవకుంటే అంత ఫుల్ తిరిగేది నేను. కానీ అప్పుడు నన్ను వెన్నుదట్టి మానపాడు మండలం చెందిన మా ఫ్రెండ్ దాదామి అనే ఫ్రెండ్ నన్ను వెన్నుదట్టి నువ్వు ఇట్లా దిగితే కాదబ్బా, ముందు చదువుకోవాలి, చదువుకున్నాకనే ఏమైనా చేస్తావని చెప్పి నన్ను డైవర్షన్ అంటే పాలిటిక్స్ డైవర్షన్ నుంచి ఎడ్యుకేషన్ డైవర్షన్ చేసింది నా ఫ్రెండ్ దాదామియా. ఈ రోజు రాలేకపోయాడు, కొంచెం ఆయనకు యాక్సిడెంట్ అయితే చిన్న గాయం అయినందుకు ఈ రోజు సభకు అటెండ్ కాలేకపోయాడు. నిజంగా అతనికి నేను తర్వాత వెంకటేశ్వర రెడ్డికి వీరిద్దరికి కూడా చదువు విషయంలో చాలా రుణపడి ఉన్నా. దాని తర్వాత నెక్స్ట్ ఇద్దరం గట్టిగా చదివి బీఈడి ఎంఎస్సి రెండు ఒకటేసారి తెచ్చుకున్నా. ఒక 5 నిమిషాలు రా, 5 నిమిషాలు. తర్వాత గట్టిగా చదివి బీఈడి తర్వాత ఎంఎస్సి రెండు కూడా ఒకటేసారి తీసుకొచ్చిన. తర్వాత ఇక్కడనే ఉన్న మా రామనాథన్ నన్ను వద్దు, నువ్వు ఎంఎస్సి చేస్తే ఏం కాదు, బీఈడి చేయని అడ్వైస్ ఇచ్చాడు. ఆ విధంగా బీఈడి చేసి టీచర్ జాబ్ లోకి వెళ్ళిపోయినా. తర్వాత నాకు పీజీ చేయడానికి అవకాశం రాలేదు. ఇక అట్లే కంటిన్యూషన్ గా 36 ఏళ్ళు నిరాటంకంగా ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో నేను కొనసాగిన. తర్వాత నేను స్పెషల్ టీచర్ ఉన్నప్పుడు 398 గా గాలిగూడలో పనిచేసిన. దాని తర్వాత అమ్మపల్లికి షిఫ్ట్ అయినా. గాలిగూడలో నా ఫస్ట్ కొలీగ్ పురుషోత్తం రాయుడు, ఫస్ట్ హెడ్ మాస్టర్ రంగారెడ్డి సారు. దాని తర్వాత అమ్మపల్లిలో నేనే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేసిన గుడిగా. దాని తర్వాత నాకు స్కేల్ వచ్చి ఎల్లమ్మాయి తండకు పోయినా. ఎల్లమ్మాయి తండలో కూడా చాలా కష్టాలు ఎదుర్కొన్నా. డైలీ 14 కిలోమీటర్లు సైకిల్ దొక్కేది. డైలీ ఒక 14 నుంచి 16 కిలోమీటర్లు. నాకు సెకండ్ సాటర్డే లేదు, సండే లేదు. ఎందుకంటే ఆ స్కూల్ అస్తవ్యస్తం అయిపోయిన స్కూల్. నేను మళ్ళా 43 మందిని జమ చేసుకున్నా. 5 ఏళ్ళు పనిచేసి నా మ్యారేజ్ మార్చిలో వస్తే నేను మే 12 చేసుకున్నా. ఎందుకంటే నా పిల్లలు 8 రోజులు స్కూల్ ఇస్తే ఈ పిల్లలు కష్టపడిన పిల్లలంతా చెల్లా చెదరైపోతారని. వాళ్ళంతా కూడా గిరిజన పిల్లలు, వాళ్ళని ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చిన. అక్కడ ఒక పిల్లగాడు అంకుర్ మేఘ్య నాయక్ అనే పిల్లగాడు ఎంఈఓ కొనసాగుతున్న ఈసారి ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతానికి. అదే విధంగా ఇంతకుముందు మా కొత్తలాబాద్ నా శిష్యుడు జేఎల్ ఎవడు ఉన్నాడు, ఇప్పుడు వచ్చిండు అబ్దుల్ అజీం జేఎల్ ఎల్మగండ్ల జూనియర్ కాలేజ్ బాటి. తర్వాత రాఘవేంద్ర టీచర్ టంకర. తర్వాత ఈ విధంగా చెప్పుకుంటే చాలా మంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఇంకా ఇక మా ఫ్యామిలీ పర్సనల్ విషయానికి వస్తే మా పెద్దక్క, మా అక్క మాకు అన్ని వేళలా చాలా సహాయపరంగా హెల్ప్ చేసింది. ఇంకా మా పెద్దబాబు గురించి చెప్పాలంటే ఆయన నిజంగా దేవుడికి ఇంకో పేరు. ఎందుకంటే ఏ రోజు కూడా ఒక్క బామాట తిని అరే ఏం తిట్టలేదు ఇన్నేళ్ల జీవితంలో. కనుక అతన్ని మేము దేవుడు లేకనే భావిస్తాం. మరి మా బావకు అక్క కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. తర్వాత ముఖ్యంగా ఇక నా వైవాహిక జీవితానికి వస్తే నాకు మంచి భార్యనిచ్చిన మా మామయ్యకు మా బామ్మలకు ఇతనికి బాగా రుణపడి ఉన్నా. ఎందుకంటే నేను చాలా ఉండేది, ఎవరికి ఇనేవాడిని కాదు. నిజంగా నాతో అయ్యింది మా భార్య అంటే అది చాలా గ్రేట్. ఎందుకంటే ఆమె ఓపికకు మా అమ్మ నాకు జన్మనిస్తే మరో జన్మనిచ్చింది నా భార్య. ఇటువంటి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను చాలా అంటే మొండివాడి, నా తత్వమే గెలవాలి, నేనే గెలవాలనుకునే మనిషి. మరి నన్ను అటువంటి మనిషితో అతను కాపురం చేసి ఈ రోజు వరకు కూడా నన్ను ఎటువంటి అంటే ఏ రోజు నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యపరంగా ఒకసారి నాకు బాగా అనారోగ్యమైనప్పుడు ఆ మొక్కని చాలా ఎంత రిస్క్ తీసుకొని తిరిగిందంటే అంత రిస్క్ తీసుకొని తిరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, మరి నాకు ఇంత మంచి భార్యను ఇచ్చిన మా మామయ్యకు సదా రుణపడి ఉంటాను. అదేవిధంగా
ఇక మీరు చాలా మంది అంటారు నాకు రిటైర్ అయితే మాత్రం బాధలేదు. రిటైర్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను 36 సంవత్సరాలు నిరాటంకంగా ఉద్యోగం చేసిన. నేను ఏ రోజు కూడా కమిట్మెంట్ ఏం ఉద్యోగం చేయలేదు. నేను ఎవ్రీ టైం ఎక్కడ చేసినా కమిట్మెంట్ తో చేసిన. కమిట్మెంట్ లేకుండా ఉద్యోగం చేస్తే మనకి ఈ రోజు ఇంత గుర్తింపు రా. ఎందుకంటే నేను రాత్రి 9 గంటలకు కూడా కొత్తలాబాద్లో బస్సు ఎక్కి వచ్చిన దినాలు చాలా ఉన్నాయి. స్పెషల్ క్లాస్ తీసుకొని 9 గంటలకు కూడా బస్సు ఎక్కి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. నిజంగా ఆ రోజులు తలుచుకుంటే మరి ఈ రోజు కొత్తలాబాద్ పిల్లలు ఎక్కువ వచ్చారు. ఎందుకంటే వారి మనసులోనే అది చెరిగిపోయి ముద్రణ వేసాడు. నేను కొత్తలాబాద్ 9 ఏళ్ళు 9 బ్యాచ్లు పంపించినంటే కొత్తలాబాద్ మల్లాపూర్ పిల్లలు వాళ్ళు ఎవ్వరు కూడా ఎప్పుడు ఏ చిన్న ఫంక్షన్ అయినా నన్ను వదిలిపెట్టారు. అది ఏ కార్యక్రమాలు ఒక పెళ్లి కానీ తదితర గుడి ఓపెనింగ్ కానీ ఇంకేమన్నా కానీ డెఫినెట్ గా నేను పోవాల్సిందే ఎంత కార్యక్రమాలు. అటువంటి ప్రేమ అభిమానాలు కొనుక్కున్నా. తర్వాత నెక్స్ట్ లింగంపల్లిలో కూడా చాలా మంది విద్యార్థులు వచ్చిండ్రు. జంగమోనిపల్లె, అమ్మపూర్, కిషన్ కూడా, లోకిరేవు నుంచి కూడా చాలా మంది పిల్లలు వచ్చిండ్రు. వారికి అందరికీ కూడా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ఫ్యామిలీలో మేము 4 అన్నదమ్ములం. ఇంతవరకు అయితే చాలా కలిసిమెలిసిగా ఉన్నాము. ఎవరికి ఎటువంటి మేము ఎవరు 4 ఏర్పాటు చేసినా కూడా ముందు నుండి నా భార్య మా కుటుంబాన్ని నడిపిస్తుంది. మా 4 ఇళ్లలో ఏ ఫంక్షన్ అయినా లీడ్ తీసుకొని ఆమెనే ఒక సిస్టమేటిక్ మాదిరిగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ విధంగా అన్ని కూడా నాకు ఇంత అంటే భార్య అనేది చాలా లైఫ్ లో మనకు అమ్మ అనేది జన్మచ్చిన తర్వాత భార్య అనేది చాలా మనకు అండదండ ఇవ్వాల్సి ఉంటుంది. భార్య అనేటువంటి ఒక్కరు మంచిగా ఉంటే మన జీవితంలో ఎన్నైనా చేయొచ్చు. ఇంకోటి ఆమె ఉద్యోగం చేయబట్టి కూడా 26 ఏళ్ళు అవుతుంది, 26 years అయినప్పటికీ నా టిఫిన్ నా కథ నేను ఎట్లా అంటే నేను స్కూల్ టైం అవుతుంది అంటే ఇక ఏది ముట్టులేదు, నేను కారు వస్తుంది పోవాలని అనుకుంటా. మరి ఈ విధంగా నా ఉద్యోగ ప్రస్థానం నడిచింది. చివరిగా గార్లపాడుకు వచ్చిన చివరి అంకం గార్లపాడులో కూర్చుంది. లింగంపల్లిలో 6 ఏళ్ళు, 9 ఏళ్ళు కొత్తలాబాద్లో, టంకర్లలో 10 ఏళ్ళు, బుద్ధారంలో 6 ఏళ్ళు, ఎల్లంబాయితాడలో 4 ఏళ్ళు, తర్వాత స్పెషల్ టీచర్ గా ఒక 18 నెలలు. ఈ విధంగా మొత్తం జీవితం దాదాపుగా 36 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానం ఇప్పుడే ముగిసిపోయిందంటే నాకు చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఎప్పుడు జాబ్లోకి ఎప్పుడు 36 ఏళ్ళు అయిపోయినామని. సరే మరి కాలాతీతమైంది. మరి అన్ని ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలకు కూడా ఇంకోటి మా బంధువులకు మా మిత్రులకు అందరికీ కూడా మళ్ళొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతమంది ఫంక్షన్ ఏర్పాటు చేసిన ఈ పాఠశాల ఉపాధ్యాయులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు అందరికి కూడా మా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను మరి ఈ రెండున్నర అంటే 2 సంవత్సరంలో 1 నెలలో నేను తెలుసో తెలియక ఎవరైనా ఏ ఉపాధ్యాయుని కానీ ఎవరైనా బాధ పెట్టి ఉంటే లేకుంటే ఏదో ఒక మాట ఉంటే నన్ను అనేదంగా భావించకుండా ఎక్స్క్యూజ్ చేయాలని సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ కొనసాగించవలసిందిగా సార్ని స్మైకిస్తున్నాను. చిన్నారులకు నా యొక్క ఆశీస్సులు. ఇంకా సార్ జీవితంకి వస్తే ఉద్యోగమే తన జీవితం. ఎప్పుడు స్కూలే, ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ స్కూల్, ఒక సెలవు పెట్టాలన్నా కూడా ఎక్కువ ఆలోచన చేస్తాడు. దాంతో పాటు మా వివాహము 94 అయింది. నేను డిగ్రీ 2nd year లో ఉండింది. అప్పటి నుంచి నాకు కూడా ఒక కోచింగ్ టీచరే ఉపాధ్యాయునిగా ఈ స్థానంకి నిలబెట్టినందుకు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. సార్కు ఈ పిల్లలతోనే రిటైర్మెంట్ ప్రోగ్రామ్ చేసుకోవాలని చాలా ఇష్టం ఉండిండే. చాలా ప్రకృతి కూడా సహకరించింది. అంత ప్రోగ్రామ్ మంచిగా నాకు చాలా సంతోషం. సార్కి ఒక కమిట్మెంట్ ఛాలెంజ్ ఏంటంటే నేను ఏ రోజు పాఠం చెప్పానో ఆ రోజు నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటా అన్నాడు. 61 years సక్సెస్ఫుల్ గా చేసినందుకు చాలా సంతోషం. ఇంకా రిటైర్మెంట్ లైఫ్ ఇంట్లో గడపాలని కోరుకుంటున్నాను. Good evening, each and everyone. I personally thank each and every staff member in the school for organizing such a great event. It will be a pleasure for us, for Engumpalli family, and I would congratulate Nana on his retirement. Happy retirement, Nana. Your tireless service will be really appreciable. Hearty congratulations, Nana.
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు సొంత ఊరిలో